మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. ఏంటయ్యా ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి? మంచి కథ తీసుకొని చాలా దూరం నుంచి కష్టపడి వస్తున్నాను సార్. ఏమైనా తీసుకుంటారా? కొంచెం వాటర్. బాబు వాటర్ తెచ్చుకుంటాను. చెప్పండి ఏమిటి విషయం? మంచి కథ ఉంది సార్. పేరుకి కథే కానీ ఇది ఒక నిజం. ఈ సినిమా పేరు ప్రేమ ఇష్క్ కాదల్. కట్ చేస్తే అది ఒక అందమైన కాలనీ. అప్పుడే సూర్యుడు మన హీరో ఇద్దరు ఉదయించారు. ఆ మసక నుంచి కొంచెం నీరసంగా జాగింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరిమా చాలా కంగారుగా వెళ్తుంది? హే అర్జున్. క్రిష్ కదూ? యా. ఎలా ఉన్నావు? చాలా రోజులు చూసి. ఏంటి సంగతులు? ఏం చేస్తున్నావు ఇప్పుడు? నైస్ జాబ్. ఓకే సెటిల్. మరి లైఫ్ ఎలా ఉంది? ఓకే. ఇంట్లో ఏవో మ్యాచెస్ చూస్తున్నారు. అదేంటి, అప్పట్లో ఒక అమ్మాయి ఉండేది కదా నీకు? అది పెద్ద స్టోరీ అండి. అయితే పని చెయ్యి, కొంచెం షార్ట్ చేసి చెప్పు. తప్పదా? తప్పదు. తెలుసుగా మాకు పెద్ద జాయింట్ ఫ్యామిలీ అని. My normal days become sweeter on a sunny day. Hi Revati. Hi everyone. Hey Krish. నన్నేనా? ఎవరేమా? ఈమె పేరు Hey Janu. జానువా? అప్పట్లో చాలా బండగా ఉండేదే. నా అదృష్టానికి నేను కలిసిన రోజే తన బర్త్డే. ఇందాక మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చెప్పలేదు? నాకు ఇష్టం లేదు. ఓకే, నా కోసం. సడన్గా అయ్యేసరికి పెద్ద కేక్ దొరకలేదు, సో ప్లీజ్. పర్లేదు క్రిష్. ఏమైనా తాగుతావా? నేను వెళ్తా. ఈ అమ్మాయి నెంబర్ కావాలే. థ్యాంక్ యూ. హే క్రిష్, నా ఫోన్ ఏమైంది? పట్టుకెళ్ళినట్టున్నావుగా.
నెంబర్ చెప్పు, డైల్ చేద్దాం. ఎస్, నెంబర్ దొరికింది. ఓరి దేశాలో మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? కలవాల్సిన టైం వస్తే కలుద్దాం. ఓకే ఓకే, బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. బాయ్ క్రిష్. I'm in love, oh girl, I'm shining like the star above. Right now I'm feeling like you're making me crazy cause I've fallen in love. Baby, you're always mine, forever together we will always shine. I love you more than you would ever know, I can never ever let you go. అంతా బానే ఉంది కదా. హే, మధ్యలో ఈడవడు. హాయ్, ఐమ్ పప్పి. ఐ లవ్ స్టోరీ. ఊరికే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని వింటున్నాను. యూ కంటిన్యూ. ఎక్కడున్నాం? అమ్మాయిని మా ఇంట్లో ఒప్పుకోలేదు. అర్జున్, వై? సేమ్ ప్రొఫెషన్ అయితే బెటర్ అన్నారు వాళ్ళు. పోనీ సరే అనుకుందామా అంటే అమ్మాయి వాళ్ళు బాగా రిచ్, మేము వాళ్ళకి సరిపోము అని మళ్ళీ వెళ్ళి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని. అయినా సర్లే వెళ్దాము అనుకున్నారు కానీ జాతకాలు. మరేం చేసావు? నా జీవితం మరి చప్పగా మారిపోయింది. అలాగే ఒకరోజు నేను ఆఫీస్లో బాధపడుతూ ఉండగా వదిలే పక్కంటారా ఎవరికన్నా చూపించండి. క్రిష్, క్రిష్, హెచ్ఆర్ పిలుస్తున్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. సార్, మన టీంలోకి కొత్త అమ్మాయి వచ్చింది. మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్. దగ్గరుండి గైడ్ చెయ్యి. షీ ఈజ్ కృతి. హాయ్. తన క్రిష్. హాయ్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. క్రిష్, తన దగ్గరుండి గైడ్ చెయ్యి. ఏమైనా డౌట్స్ ఉంటే కృష్ణని అడుగమ్మా. యూ కెన్ లీవ్ నౌ. చూడగానే తన వైపు లాగిందేంటో, ఆ అందమా, ఆ నవ్వా, ఆ అమాయకత్వమా, నాకు తెలియకుండా నన్ను అడుగులు తన వైపు సాగాయి. ఎస్. మళ్ళీ నా లైఫ్ కలర్ఫుల్గా మారింది. ఆ తర్వాత రోజు నుంచి ఐ వాస్ ఇన్ ఫుల్ జోష్. హాయ్, తన పేరు కృతి. కృతి, వీళ్ళు మన టీం. తన నరేంద్ర, సాయి ప్రసాద్, మైథిలి అండ్ లోహిత. ఫస్ట్ ఇవాళ ఆఫీస్లో అక్యుములేట్ అవ్వు, రేపటి నుంచి వర్క్ చేద్దాం. నా జోష్కి సడన్ బ్రేక్ పడింది. మళ్ళీ నాట్ అగైన్. ఎందుకంట మా వాళ్ళు ఒక జాయింట్ ఫ్యామిలీలో కంటే భయపడుతున్నారు.
అది ఒక విలేజ్లో కంటే అస్సలు ఒప్పుకోవడం లేదు. నువ్వేమన్నా? నేనేమంటాను, ఎంతైనా నేను వాళ్ళ మాటని కాదనలేను కదా. మరేం చేద్దాం? ఐఎమ్ సారీ. నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా, కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా. ఓకే, ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ ఇంకో అమ్మాయా? మాస్టర్, ఇక్కడ ఒక్కళ్ళ దొరక ఎడుతుంది, వీడికి ఇద్దరు కావాల్సి వచ్చారా? నేను చంపేస్తా మాస్టర్, నేను చంపేస్తాను. చెప్పు, ఏమైంది? నాకు ఎమ్మెల్యే అర్థం కారండి, అందుకే నా వల్ల కాక మా వాళ్ళని చూడమని వదిలేసా. వాళ్ళు పాటలే వాళ్ళు పడుతున్నారు, తప్పదుగా. యాక్చువల్గా తప్పు నీది కూడా ఉంది. ఎందుకంటే నీ సెకండ్ స్టోరీలో వచ్చే ప్రాబ్లం ముందుగానే తెలుసుకొని అవాయిడ్ చేయొచ్చు. బట్ నువ్వు అలా చేయలేదు. అమ్మాయికి నచ్చుతామా లేదా అని ఆలోచిస్తాం, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ వాళ్ళ పెద్దోళ్ళకి మనం నచ్చుతామా లేదా అని ఎవరు ఆలోచించరు. ప్రేమించడానికి ఆలోచన సరిపోతుంది, కానీ పెళ్లి చేసుకోవడానికి అది సరిపోదు. అవును, మీకు ఎన్ని విషయాలు ఎలా తెలుసు? ఫస్ట్లో నేను నీలాగే ఉండేవాడిని తమ్ముడు. లైఫ్ నాకు అన్నీ నేర్పించింది. నీకు నా స్టోరీ చెప్తాను, దాన్ని బట్టి నీకు నీ ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలో అర్థమవుతుంది. కేర్లెస్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉండేవాడిని. నా ఫ్రెండ్సే నాకు అన్నీ అన్నట్టు ఉండేవాడిని. కానీ ఒకరోజు అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్. ప్రేమ కోసమై వలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం. హాయ్ రా, ఎలా ఉన్నావు? అలా ఒకరోజు ధైర్యం చేసి మా అన్నయ్యకి చెప్పేశాను. ముందు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, ఇవన్నీ తర్వాత చూద్దాం. అవును, డబ్బులు ఉన్నాయా? పర్లేదు ఉన్నాయనా? పర్లేదు, ఉంచు. ఇప్పుడు అసలు మా ఫ్రెండ్స్ని పట్టించుకోవడమే మానేశాను. ఆ అమ్మాయి వల్ల మందు కూడా అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నువ్వేంటి మందు తాగుతున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ బూస్ట్ చేయకపోతే లవ్ చేయనండి. అర్జున్, ఒకసారి ఐస్ బర్గ్ గిరా. హాయ్, బాగా ఆకలి అవుతుంది, తిన్నావా? ఐస్ క్రీమ్. దిస్ ఇస్ ఫర్ యూ.
ఎందుకు లేట్ వచ్చావు? నందు నందు అసలు అమ్మాయిలు ఏది క్లారిటీగా చెప్పరు. ఎలా అంటావా, ఇది చూడు. ఆ డ్రెస్ బాగుంది కదా. ఓహో, ఇప్పుడు ఇది కొనాలన్నమాట. సార్ ఏంటి సార్ పిలిచారంట? రే, అప్పుడు డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులు కావాలరా ఇప్పుడు. భలే వాళ్ళు సార్, మీరు కూడా డబ్బులు అడతారేంటి? ఎప్పుడు లవ్ చేసావు నువ్వు? లవ్ చేస్తే తెలిసిద్దిరా, అలా డబ్బులు అన్నీ పోగేసుకొని సర్ప్రైజ్. ఏంటిది? ఓపెన్ చేసి చూడు. ఏంటది? మొన్న నచ్చిందన్నావుగా. ఇది కాదు నేను చెప్పింది. నా టేస్ట్ అసలు ఎప్పటికీ అర్థం కాదు నీకు. ఆ తర్వాత నందుతో నాకు పెళ్ళయింది. మ్యారేజ్ లైఫ్లో ఎవరికైనా గొడవలు కామన్. గొడవలో నెగ్గాలనుకోకూడదు. ఎప్పుడు తగ్గాలో తెలుసుకున్న వాళ్ళే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ఇది నా లైఫ్లో నేను నేర్చుకున్న ట్రూత్. బాయ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. నిదరే కల అయినది, కలయే నిజమైనది, బతకే జత అయినది, జతయే అతనన్. ఎక్స్క్యూజ్ మీ ఆగండి. ఎవరు మీరు? ఇందాక మీరు అలా ఏడుస్తూ వెళ్ళడం చూశాను. నీకు అనవసరం. ప్లీజ్ ఆగండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇక్కడైనా కూర్చొని మాట్లాడదామా? చెప్పండి. ఐఎమ్ క్రిష్. ఐఎమ్ గీత. నైస్ టు మీట్ యూ. సేమ్ టు యూ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇందాక మీరు అలా బాధపడడం చూశాను. ఇది ఖచ్చితంగా లవ్ ప్రాబ్లమే అనుకుంటున్నాను. నిజమే, కానీ ఇవన్నీ కామనేగా ఏ రిలేషన్షిప్లో అయినా. సో కొంచెం మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమిటో తెలుసుకుంటే ఫ్యూచర్లో అలాంటివి నేను అవాయిడ్ చేసుకోగలనేమో అని. చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ నా స్టోరీ ఒకరికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి. ఏ అమ్మాయి అయినా తన్ని తాను ఇష్టపడేవాడు కావాలనుకుంటా, కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్స్ బట్టి తను తను మార్చుకోవాల్సి వస్తుంది. మార్పు అనేది ఇష్టంతో అయితే ఓకే, కానీ కొంచెం కష్టంగా అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు ఒకరి కోసం మారడం ఎందుకు? ఎవరికి వారు యూనిక్గా ఉంటారు. వీళ్ళతో ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటే మన అమాయకత్వం. సో నా రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండడానికి చాలా మోడిఫికేషన్స్ చేసుకున్నాను. నా ఫ్యామిలీయే నాకు అన్నీ. నాకు టైంపాస్ అంటే వాళ్ళతోనే. ఏ పని చెప్పినా చేసేదాన్ని. గీత ఒకసారి రామ్మా. వస్తున్నా అమ్మా. ఎంత కావాలన్నా అడిగి మరీ తీసుకునేదాన్ని. అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తున్నా. అయ్యో మా కాలేజ్ సెలబ్రేషన్స్కి కొంత డబ్బులు కావాలమ్మా. అయ్యో ఇంత అవసరం లేదమ్మా, ఇది సరిపోతుంది, వెళ్ళొస్తా అమ్మా. ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళేదాన్ని.
ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉందమ్మా. పీవీపీ మాల్కి వెళ్తున్నాను, వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. సరేనా? వెళ్ళొస్తాను. నాకు నచ్చిందే చేసేదాన్ని. ఇది బాగుంది కదా? ఇది చూడు. ఏం బాగుంది? ఇది బాగుంది. లేదు, ఇదే తీసుకుందాం. ఇది తీసుకుందాం. మమ్మీకి ఇది అయితేనే బాగుంటుంది. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు నువ్వు? కానీ ఒకరి పరిచయం నన్నే మార్చేసింది. ఇప్పుడు ఏ పని చెప్పినా చేయటం కాదు కదా, కనీసం వినట్లేదు కూడా. గీత ఒకసారి డ్రామా. నేను బిజీగా ఉన్నానని చెప్తున్నా కదా, ఇప్పుడు అక్కడికి వచ్చేటంత ఖాళీ లేదు. The worst thing of my life. అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తా అమ్మా. ఎక్కడికి వెళ్తున్నానో కూడా చెప్పడమే మానేశాను. ఈరోజు సండే కదా, ఎక్కడికి చెప్పకుండా వెళ్ళిపోతుంది గీత. తనకి గిఫ్ట్ కొందాం. ఏం కొనాలి? డాడీ, నాకు కొంచెం మనీ కావాలి. దేనికి? కొన్ని బుక్స్ కొనుక్కోవాలి డాడీ. మొన్నేగా తీసుకున్నావు. అంటే అది ఫిలిప్స్. డాడీ ఇప్పుడు అనుసర్వీస్ కావాలి. ఇది ఇంకో బుక్. ఓకే సరే. ఏంటి ఈ మధ్య ఎక్కువ ఫోన్ పట్టుకొని ఉంటున్నావు? అక్క. అబ్బా ఏంటి ఎప్పుడు విసుక్కుంటావు? ఒక నిమిషం ఉండు. ఏంటి గోల? అక్క, సాయంత్రం సినిమాకి వెళ్దాం అక్క. నాకు అవ్వదు, నువ్వు వెళ్ళు. అక్క వెళ్దాం అక్క. ఇప్పుడు ఏంటి రానంటావు? ఎప్పుడు ఏంటి ఈ ఫోన్ ముందేసి కూర్చుంటావు? రా అక్క. సరేలే, చూద్దాం, వెళ్ళు. వస్తానన్నాగా. ఎప్పుడు ఇంతే. అయ్యయ్యో, చాలా లేట్ అయిపోయింది. ఏంటి అలా ఉన్నావు? ఎంతసేపు రావడానికి? నీకే బాగానే ఉంటావు. నేను ఎంతమందికి సమాధానం చెప్పుకుని రావాలి అక్కడ? నాకు ఇలా వెయిట్ చేయడం నచ్చదు. ఎందుకు ఇలా ప్రతి విషయాన్ని ఇలా పెద్ద చేసి చూస్తావు? ఒకసారి అయితే పర్లేదు, మాటికి ఇలా లేట్ అయితే ఎలా? ఇలా అయితే నా వల్ల కాదు. ఇలా అయితే నాకు కూడా కష్టమే. ప్రతి చిన్న విషయానికి ఇలా సాకులు చెప్పటం, ఇలా కోపట్టం, ఇవన్నీ అవసరమా? ప్రతిదీ లైట్ తీసుకోవచ్చుగా. సర్లే చెప్పు, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం చెప్పు. మూవీకి వెళ్దామా? నాకు మూవీకి వెళ్ళాలని లేదు. కొన్ని క్యాంటీన్కి. సరే పద. ఏంటి ఎప్పుడు ఈ డ్రెస్లేనా? మోడర్న్ డ్రెస్లు లేవా? నాకు ఇలాగే ఇష్టం. ఇప్పుడు ఎందుకు దీన్ని కూడా పెద్ద ఇష్యూ చేస్తావు? అయితే నాకు కష్టం. ఏంటి ఇంకా కోపం నుండి బయటికి రాలేదా? వదిలే బాబు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. చిన్న చిన్నవన్నీ కూడా ఇలా హార్ట్కి తీసుకొని పెద్దది చేసుకోవటం అవసరమా? చెప్పు ఇంకేంటి? ఏం వద్దులే, నాకేం వద్దు. నీకు ఒకటి తీసుకొచ్చా. ఇక్కడ కాదు, ఇంటికెళ్ళి ఓపెన్ చేసి చూడు. చెప్పు ఇంకేంటి? నవ్వుతావు ఎందుకు? దేవుడా, నవ్వడం కూడా తప్ప. ఒకరిగా ఉన్నప్పుడు నేను ఇలానే ఉంటాను, నాలానే ఉంటాను అంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఒకరికొకరు అనుకున్నప్పుడు మాత్రం ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకోవాలి.
నేను మీకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, డోంట్ ఎక్స్పెక్ట్. ఇలా చేస్తే మీ జీవితంలో ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, కొంచెం తక్కువ అవుతాయి. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్, బాయ్. బాగుందయ్యా, టేస్ట్ చూసుకొని మొదలు పెడదాం. సార్, మీరు ఇప్పటిదాకా చాలా కథలు వినుంటారు, చాలా సినిమాలో తీశారు. అసలు ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏముందండి, పెళ్ళికి ముందే ప్రేమ పుడితే హ్యాపీ, వాళ్ళతోనే పెళ్ళి అయితే ఇంకా హ్యాపీ. ఒకవేళ ప్రేమ ఫెయిల్ అయినా ఇబ్బంది పడక్కర్లేదు, ఎందుకంటే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే. గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే. వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే, ఎదలో సందళ్ళు నీ అందాలేలే, సంతాల నీరే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయాలే. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే. సార్ రోలింగ్. ఓకే, ఇప్పుడు దప్పని దాన్ని కొట్టండి, కొంచెం మెల్లిగా కొట్టండి. వదిలేసేయండి సార్, మీరు ముట్టుకోవాలి. సార్ యాక్షన్. చెప్తాను, మొన్నే కదా రాజారాణి సినిమా చూశారు. ఇంకొకసారి అదే ఇంట్రొడక్షన్, అమ్మాయి ఇంట్రొడక్షన్. అంత చిరాక అంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నంటే సిగరెట్ పట్టుకోవడం మందు మధ్యలో సీన్, అంతేగాని ఈ సీన్లో కొంచెం కన్వే చేయడం. ఎదలో సందళ్ళు నీ అందాలేలే, సంతాల నీరే మీ ఇంట్రో తీయాలి కదా, కార్ స్కిడ్ అవుతున్నట్టు స్కిడ్ అయ్యి మీరు కార్ అలా కాదు మంటలు వచ్చేస్తాయి. ఇలా తిరుగుతున్నప్పుడు బయటికి డోర్ తీసుకుని దిగుతారనమాట. కార్ ఏమవ్వాలి, కార్ అలా తిరుగుతూ ఉండాలి. హీరో ఎంటర్ అవుతున్నట్టు అంటే ఇది మధ్యలో బ్రేక్ వచ్చి డోర్ సార్, డోర్ సింగిల్ షాట్లో అలా ఓపెన్ అవ్వాలి టక్కని. జస్ట్ అలా చూస్తూ కొంచెం సీరియస్గా పెట్టాలి.
కోపంగా చెప్పు, పాపం అయ్యి తీసి ఇచ్చేసి ఏం అక్కర్లేదు. చెప్పు గిట్ట, బాగుంటుంది, కామెడీగా ఉంటుంది మనం చూసుకోవడానికి. బోనటిస్ట్ ఇక్కడ, బోనటిస్టేనా? బోనటిస్ట్ రెడ్ 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 బోనటిస్ట్ ఇక్కడ, బోనటిస్ట్ ఉంటే పట్టలైపోతావు గిట్ట, పట్టలైపోతావు నువ్వు. తొక్కేం కాదు, ఆర్టిస్ట్ ఇక్కడ. ఇక్కడ నుంచి ఇలా వచ్చి కొంచెం ఇక్కడికి వచ్చి ఆగిపో, ఇక్కడ నుంచి కళ్ళకు ఏంటో అని చెప్పి కొంచెం ఇటు తిరుగులే, ఏంటో అనేది తిరుగు, మా వాడు జూమ్ చేసుకుంటాడు. బట్టలు ఎవడు తీసుకెళ్తాడు? సీట్లు ఇద్దరు వెనక్కి జరుగుతుంది. ఏం చేద్దాం? ఇంకేంటి? అంతే. నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటారు కదా, అప్పుడే పాకెట్ నుంచి తీరు మీరు. అవునా? అప్పటి నుంచి కొంచెం ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందా? ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వాలి, కొంచెం ఎక్సైట్ అయినట్టు, కొంచెం నేను ఇచ్చినప్పుడు మీరు ఇవ్వద్దు, అవునా అన్నట్టు కొంచెం ఏమి ఇస్తున్నారు అన్నట్టు చూడాలి. అట్లీస్ట్ ఏమి ఇస్తున్నారు जाना तेरे